రేపు మనకు హనుమాన్ జయంతి అలానే కాకుండా పౌర్ణమి చాలా శక్తివంతమైనది, చాలా పవిత్రమైన పౌర్ణమి అని చెప్పొచ్చు. మనకేంటంటేనండి రేపు శనివారముతో కూడి ఈ విధంగా ఏంటంటే గనక పౌర్ణమి హనుమాన్ జయంతి వస్తుంది కాబట్టి గుమ్మం దగ్గర మర్చిపోకుండా మీరు గుర్తుపెట్టుకొని ఏంటంటే 7:45 లోపు అంటే ఈ ఆకుని పెడితే చాలు, మీ కష్టాలన్నీ కూడా పోయి మీరు కుబేరులాగా మారిపోతారు, కోట్లు సంపాదించుకుంటారు, అద్భుతమైన ఫలితాలతో మీ జీవితం అనేది ఖచ్చితంగా మారుతుంది, మీ ఇంటి పరంగా కూడా బాగుంటుందని చెప్పొచ్చు. అందుకే ఏంటంటే ఈ రోజున మర్చిపోకుండా కొన్ని చిన్న నియమాలు ఆచరించుకుంటూ గుమ్మం దగ్గర ఈ పనిని చేసుకుంటే మాత్రం వారింట్లోకి లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది, వారికి కావలసినంత సంపద కూడా చేకూరుస్తుందని చెప్పొచ్చు. అందుకే ఏంటంటే గుమ్మం దగ్గర ఈ నియమాలు ఆచరించుకుంటూ మీరు ఈ పరిహారాన్ని తప్పక ఆచరించండి. అసలు ఎలా చేయాలి అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నార్మల్గా ఏంటంటే గనక హనుమాన్ జయంతి అత్యంత శక్తివంతమైన రోజు. ఈ రోజున మర్చిపోకుండా ఏంటంటే గనక ఆంజనేయ స్వామిని పూజించడం, ఆరాధించడం, అలానే కాకుండా ఆంజనేయ స్వామి అంటే గుడికి వెళ్ళటం ఇవన్నీ కూడా మనం చేస్తూ ఉంటాం. ఇలా చేయటం వల్ల కూడా మంచి ఫలితాలు వస్తాయని మనం భావిస్తూ ఉంటాం. అలానే ఇంట్లో కూడా ఏంటంటే కనుక పౌర్ణమి ఉంది కాబట్టి మర్చిపోకుండా అండి మీరు ఆంజనేయ స్వామికి ఏంటంటే కనుక తమలపాకులను సమర్పించడం, అలానే కాకుండా ఇలా తమలపాకుల మాలను అంటే సమర్పించడం, పిండి దీపం చేయడం చాలా శ్రేయస్కరం అని చెప్పొచ్చు. పిండి దీపం పెడితే అదృష్టము, ఐశ్వర్యము. అలానే కాకుండా ఈరోజు ముఖ్యంగా శనివారం కాబట్టి ఈరోజు మనం ఏంటంటే వెంకటేశ్వర స్వామికి అంకితం చేయబడే రోజు, అలానే ఆంజనేయ స్వామికి కూడా అంకితం చేయబడే రోజు కావున మనం ఉదయాన్నే లేవటం అంటే తెల్లవారుజామున నిద్ర లేవటం, శుచిగా స్నాన కార్యక్రమాలు చేయడం, ఇంటిని వాకిలిని శుభ్రం చేసుకుని గుమ్మానికి పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టాలి, వాకిట్లో ముగ్గు పెట్టుకుని ఆ తర్వాత ఇంట్లో అంతా కూడా పసుపు నీళ్లు చల్లుకోవాలి. పసుపు నీళ్లు చల్లుకోవటం వల్ల ఏంటంటే కనుక ఇంట్లో ఏవైనా మనకు తెలియకుండా ప్రతికూల శక్తులు ఉంటే అవి బయటికి వెళ్ళిపోతాయి, నెగిటివ్ ఎనర్జీ కూడా బయటికి వెళ్ళిపోతుంది అనమాట. ఇలా పసుపు నీళ్ళు చల్లిన తర్వాత మీ ఇంట్లో ఏంటంటే కనుకనండి చక్కగా పూజ చేసుకోండి. మీరు స్నానం చేసిన తర్వాత ఉతికిన బట్టలు ధరించండి. ఉతికిన బట్టలు ధరిస్తే చాలా మంచిది. నార్మల్గా ఏంటంటే కనుక మనకు కొత్త సంవత్సరంలో మొదటి పౌర్ణమి, ఇది గుర్తు పెట్టుకోండి. మీరు ఈ రోజున ఏంటంటే కనుక మీరు ముఖ్యంగా ఈ రోజు అంటే ఆరెంజ్ కలర్ కానీ పసుపు రంగులో ఉండే బట్టలు కానీ ధరిస్తే చాలా మంచిదండి. ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహం కలుగుతుంది, ఆంజనేయ స్వామి అంత బలం మీకు చేకూరుస్తుంది. ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహంతో ఏంటంటే కనుక మీకుండే ఇబ్బందులన్నీ కూడా పోతాయి కాబట్టి ఆరెంజ్ కలర్లో ఉండే బట్టలు ధరించండి. ఒకవేళ అవి లేవు అనుకుంటే ఇలా పసుపు కలర్లో ఉండే బట్టలు కూడా ధరించవచ్చు అనమాట. బట్టల వల్ల అదృష్టం పడుతుందా అండి అంటే అవునండి, నిజంగానే బట్టల వల్ల కూడా మనకి ఏంటంటే కనుక అదృష్టం పడుతుంది, మన జీవితం మారుతుంది అనమాట, ముఖ్యంగా మనం చెప్పాలంటే. అందుకే మీరు ఇలా ఈ దుస్తువులను కూడా ధరించవచ్చు. ఇక ధరించకూడని దుస్తువులు అంటే కనుక నలుపు, అలానే కాకుండా గ్రే కలర్, బ్లూ కలర్ అస్సలు ధరించకూడదు. వీటి వల్ల మనకి ఇబ్బందే, కష్టాలే కానీ వాటి వల్ల ఏం లాభం ఉండదు కాబట్టి అవి ధరించకండి. ఇలా ఏంటంటే కనుక ఈరోజు ముఖ్యంగా షేవింగ్ చేయటం అంటే చేయించుకోవటం, గడ్డం గీయించుకోవటం, గోర్లు కత్తిరించడం, జుట్టు కత్తిరించడం ఇలాంటివి మాత్రం చెయ్యకండి. అలానే కాకుండా మీరేంటంటే కనుక ముఖ్యంగా ఈరోజు మనకు శనివారం కూడా ఉంది కాబట్టి మీరేంటంటే నల్ల మినుములు కావచ్చు, నల్ల నువ్వులు కావచ్చు, అలానే అంటే ఆవాల నూనె కావచ్చు, ఇలాంటివి కొని ఇంటికి తెచ్చుకోకండి. ఇనుపు వస్తువులు కూడా కొని ఇంటికి తెచ్చుకోకూడదు అనమాట. అలా కనుక తెచ్చుకుంటే సంవత్సరం అంతా కూడా శని ఇక మన వెంటే ఉంటుందండి. ఇవి అవాయిడ్ చేయండి. ఇక మనము ఈ విధంగా చిన్న చిన్న నియమాలు ఆచరించాలన్నమాట. ఇంట్లో నాన్ వెజ్ వండుకోకుండా ఉండటం, అలానే కాకుండా మద్యపానానికి, మాంసాహారానికి దూరంగా ఉండటం, మనం ఏంటంటే చెడు ఆలోచనలను మనసులో రానివ్వకుండా ఉండటం, ఇలాంటివన్నీ కూడా మనం పాటిస్తేనే మనకు ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహం కలుగుతుంది. మీరేంటంటేనండి అధికంగా కష్టాల్లో ఉన్నారు, కష్టాల కూబిలో పడిపోయాము, ఏం చేయాలో అర్థం కావటం లేదంటే మీ ఇంట్లో మీరు పూజ చేసుకుని ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్తారు కదా, వెళ్ళిన తర్వాత అక్కడ ఏం చేయండి అంటే కనుక మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, సింధూరం ఉంటుంది కదా, సింధూరము అంటే ఇంటికి తెచ్చుకోండి. తెచ్చుకున్న తర్వాత ఆ సింధూరాన్ని ఏంటంటే మనం ప్రతిరోజు ధరిస్తూ ఉండాలి. ముఖ్యంగా ఈ రోజు గుడిలో నుంచి తెచ్చుకున్న సింధూరాన్ని ప్రతిరోజు ధరించడం వల్ల మనకు అద్భుతం జరుగుతుందన్నమాట. ఎందుకంటే ఈ రోజు అంతటి పవర్ అనేది ఉంటుంది కాబట్టి చాలా మంది కూడా తమలపాకు మీద కొంచెం సింధూరం ఇంటికి తెచ్చుకొని ప్రతి దినం కూడా ధరిస్తూ ఉంటారు. ముఖ్యమైన పనుల కోసం బయటికి వెళ్ళినప్పుడు, అలానే కాకుండా ఏదైనా పని ఉంటే బయటికి వెళ్తూ ఉంటాం కదా, అలాంటప్పుడు ఈ సింధూరాన్ని ధరిస్తూ ఉంటారు. కాబట్టి మీరు కూడా ఈ విధంగా ఆచరించుకోండి, మంచి ఫలితం అనేది వస్తుందన్నమాట. ఈ రోజున ఏంటంటే కనుక 21 తమలపాకులను కానీ, లేదంటే 11 తమలపాకులను కానీ, 51 తమలపాకులను కానీ మీరు ఇలా ఏంటంటేనండి ఆంజనేయ స్వామికి సమర్పించండి. దానిపైన జై శ్రీరామ్ అని రాయండి. అంటే మొత్తం ఆకులపైన జై శ్రీరామ్ అని వచ్చేలాగా రాయండి, లేదంటే కనుక జై అని రాసి కూడా మనము సమర్పించవచ్చు అనమాట. అలా కూడా ఫలితాలు వస్తాయని పురాణాలే చెబుతున్నాయి అనమాట. నార్మల్గా మనం ఏంటంటే ఆంజనేయ స్వామి పటం ముందండి ఒక 2 తమలపాకులు పెట్టి దానిపైన దీపారాధన చేసుకున్న అనంత కోటి పుణ్యం మనకు లభిస్తుంది. అలానే ఈ రోజు ముఖ్యంగా పిండి దీపం చేస్తే కోటి జన్మల పుణ్యం మనకు దొరుకుతుందన్నమాట. ఎందుకంటే శనివారం పిండి దీపం చాలా శ్రేయస్కరం కాబట్టి మన కోరిక తీరాలన్నా, మనం కుబేరులాగా మారాలన్నా,
దైవానుగ్రహం మనకు కలగాలన్నా సరే ఖచ్చితంగా ఏంటంటే పిండి దీపం పెట్టాలి. కుదరకపోతే నార్మల్గా ప్రతిదినం ఎలాగైతే దీపం పెడతారో అలాగే దీపం పెట్టేసుకోండి, సరిపోతుంది. దీపం పెట్టిన తర్వాత ఖచ్చితంగా ఏంటంటే కనుక ఆలయానికి వెళ్ళండి. ఇంట్లో ఏంటంటే కనుక మనమండి ముఖ్యంగా ఆంజనేయ స్వామికి మనం పాలతో చేసిన పదార్థం ఏదైనా పర్వాలేదండి, పాలతో చేసింది పెట్టండి. లేకపోతే నార్మల్గా మనం అంటే ఇలా పొంగలి, చక్కెర పొంగలి కానీ లేదంటే కనుక బెల్లం పరమాన్నం కానీ ఇలాంటివి కూడా పెట్టుకోవచ్చు. ఇలా పెట్టడం వల్ల కూడా ఫలితం ఉంటుందన్నమాట. ఇక అలానే కాకుండా మీరు ఏంటంటే కనుక ఈ రోజండి ముఖ్యంగా తమలపాకులతో మీరు పరిహారం కూడా చేసుకోవచ్చు అనమాట. తమలపాకుల మీద దీపం పెట్టడం, తమలపాకులు సమర్పించడం, అలానే కాకుండా గుమ్మానికి తమలపాకులు కట్టడం, ఇవన్నీ కూడా చేస్తే ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహం కలిగి ఆంజనేయ స్వామి అంత బలంతో మనకుండే ఇబ్బందులు పోతాయి. మన మీద ఉండే చెడుగాలితో పాటు దుష్టశక్తుల ప్రభావాలన్నీ కూడా తొలగిపోయి మనం సుఖ సంతోషాలతో సంవత్సరం అంతా కూడా చక్కగా ఉండగలుగుతామని పురాణాలే చెబుతున్నాయన్నమాట అండి. అందుకే ఈ విధంగా మీరు అంటే చేసేసుకోండి, ఇంకా ఫలితం పొందండి. ఆ తర్వాత ఇవన్నీ కూడా నియమాలు అందరికీ తెలుసుంటాయి, కానీ కొంతమంది ఏంటంటే పాటించరు, కొంతమంది పాటిస్తారు. మీరు కూడా పాటించుకోవటం వల్ల మీకు మంచి ఫలితాలు వస్తాయన్నమాట. మీ జీవితం మారి మీరు సంవత్సరం పొడుగునా కూడా అష్టైశ్వర్యాలను పొందుతారని పురాణాలు చెబుతున్నాయన్నమాట. ఇక తర్వాత గుమ్మం దగ్గర ఈ పనిని చెయ్యండి. ఇప్పుడు చెప్పే ఈ పనిని ఏంటంటే కనుకనండి చాలా అద్భుతమైన ఫలితాలను తెచ్చిపెడుతుందన్నమాట. మీ జీవితాన్ని మారుస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే మన ఇంటి పరంగా మనకు అసలు కలిసి రాదండి. మనం చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాము. ఇంట్లో తరచుగా గొడవలు, ఇబ్బందులు, బాధలు, కష్టాలు ఎన్నో అనుభవిస్తూ ఉంటామన్నమాట. అన్నీ అనుభవించిన తర్వాత మనం ఏమనుకుంటామంటే ఎందుకు మాకు ఇలా ఉంటుంది, అసలు మాకు ఎందుకు ఇలా జరుగుతుంది, అందరినీ మేము చూస్తూ ఉంటామండి. మా ముందు అంటే ఇరుగువారు పొరుగువారు ఉంటూ ఉంటారు, మా బంధువులు కూడా ఉంటూ ఉంటారు. వాళ్ళు ఎంత హ్యాపీగా ఉంటారు, ఎంత సుఖ సంతోషాలతో ఉంటారు, కానీ మా దరిద్రం ఏంటో కానీ మేమైతే ఇలా ఉన్నాము. అసలు ఎందుకు భగవంతుడు మమ్మల్ని ఇలా పరీక్షిస్తున్నాడు, మమ్మల్ని ఎందుకు ఇలా ఇబ్బంది పెడుతున్నాడు అన్నట్టుగా ఏంటంటే కొంతమంది ఇబ్బంది పడిపోతూ ఉంటారండి. ఇబ్బంది అంటే ఏమీ లేదు, ఇంట్లో కష్టాలు చిన్న చిన్నవి ఏంటంటే కనుక చిలికి గాలివానలాగా మారి అవి పెద్దగా మారుతాయి. చిన్నగా ఉన్నప్పుడు మనం ఏంటంటే కనుక వాటిని పెద్దగా పట్టించుకుని వాటిని ఏంటంటే అవాయిడ్ చేస్తూ ఉంటాం. అవి పెద్దగా పోయిన తర్వాత అవి ఏంటంటే కనుక సమస్యలు పెద్దగా మారిన తర్వాత మనం ఇబ్బంది పడతాం. ఇల్లు అనుకూలించకపోవటం, ఇంట్లో సమస్యలు రావటం, తరచుగా గొడవలు జరగటం, ఇంటి మీద ప్రయోగాలు జరగటం, ఇలా మనం చెప్పుకుంటూ పోతే 1, 2 కాదు చాలా ఉంటూ ఉంటాయన్నమాట. చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాము. ఎక్కడికి వెళ్ళినా కానీ మనకి ఏంటంటే కనుక సమస్యకు పరిష్కారం అనేది దొరకదు. మన ఇల్లు మనకు అనుకూలిస్తుందా లేదా అని తెలియక మనం ఇబ్బంది కూడా పడిపోతూ ఉంటాం. కానీ అలా కాదండి, ఒక్కసారి ఈ విధంగా చెయ్యండి. ఎందుకు ఈ విధంగా చెయ్యండి అని చెప్పడం జరుగుతుందంటే కనుక శనివారం కూడా ఉంది. శనివారం రోజున మనము ఇలాంటి చిన్న చిన్న నియమాలు ఆచరించుకుంటే మనకు మంచి ఫలితాలు అయితే వస్తాయండి. ఖచ్చితంగా ఫలితాలను చూస్తామన్నమాట. చూసి ఆశ్చర్యపోతాం కాబట్టి ప్రయత్నించుకోండి. ముందుగా మీరు ఏం చేయండి అంటే కనుకనండి గుమ్మం దగ్గర ఇది చల్లండి. అంటే మీరు సాయంత్రం పూట ఇది చల్లటం వల్ల లక్ష్మీదేవి మన ఇంట్లోకి ప్రవేశిస్తుంది అనమాట. గ్లాసు నీళ్ళని తీసుకుని అందులో అత్తర్ కానీ రోజ్ వాటర్ కానీ 5 డ్రాప్స్ కలిపి ఆ తర్వాత అందులో కొంచెం కర్పూరం పొడి, ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే కుంకుమ పసుపు కలిపి గుమ్మం దగ్గర ఇంట్లో కూడా చల్లాలి. ఇలా చల్లటం వల్ల ఏంటంటే కనుక లక్ష్మీదేవిని ఆహ్వానించడానికి చల్లిన నీళ్ళనమాట, పవిత్రమైన నీళ్ళని చెప్పొచ్చు. ఇలా చల్లేసుకున్న తర్వాత మీరు కాసేపటికి ఈ పరిహారం చేయండి. అదే సమయాలలో చేయాలా, ఆ సమయం దాటిపోతే చెయ్యకూడదా, 7:45 దాటిపోతే చెయ్యకూడదా అంటే గనక మనకు ఏంటంటే సాయంత్రం సంధ్యా సమయంలో దేవతలు, దేవుళ్ళు భూమిపైన సంచరిస్తూ ఉంటారు. ఎవరిల్లు బాగుంటే వాళ్ళ ఇంట్లోకి ప్రవేశించడం, ఎవరి గుమ్మం బాగుంటే వాళ్ళ ఇంట్లో అడుగు పెట్టడం, ఇలాంటివి కామన్గా మనం చూస్తూ ఉంటాం. ఇవి మన పెద్దవారు కూడా మనకు చెబుతూ ఉంటారు. అందుకే ఒకవేళ మీ గుమ్మం బాగుందనుకోండి, మరి మీ ఇంట్లోకి రావాలి కదా, అందుకే ఆ సమయాలలో చేసుకుంటే మంచిదనమాట. మేము బయట నుంచి పెట్టుకోలేమండి, మరి ఇంట్లో నుంచి పెట్టుకోవచ్చా అండి అంటే కనుక అలా కూడా మీరు పెట్టొచ్చండి, ఏం కాదనమాట. మీరు ఏం చేయండి అంటే కనుక ఒక తమలపాకుని తీసుకోండి, చక్కగా కొంచెం పెద్ద సైజులో ఉండే తమలపాకుని తీసుకోండి. దానిపైన ఒక గుప్పెడంత ఉప్పు కుడి చేతితో పోసేయండి. అంటే గుప్పెడంటే నిండుగా ఏం కాదు, కొంచెం తక్కువగా పోసుకున్నా పర్వాలేదు. 1 టీ స్పూన్తో 2 టీ స్పూన్లు పోయండి. పోసిన తర్వాత దానిపైన నిమ్మకాయను 4 భాగాలుగా కట్ చేయండి, కానీ పూర్తిగా కట్ చేయకూడదు. అలా కట్ చేసిన తర్వాత అందులో ఉప్పుని నింపి దానిలో 2 లవంగాలను గుచ్చేసి కుంకుమ పసుపు చల్లి తమలపాకు మీద ఉప్పులో ఈ నిమ్మకాయను పెట్టి ఆ తర్వాత ఇంటి బయట కానీ ఇంటి లోపల కానీ పెట్టుకోవాలి. ఇది పెట్టేటప్పుడు ఒకటే చెప్పుకోవాలి, ఇల్లు అనుకూలించాలి, ఇంటి వాతావరణం బాగుండాలి, ఇబ్బందులు ఉండకూడదు, మేము కూడా అందరిలాగే జీవించాలి, మా ఇంట్లో ఉండే చెడంతా కూడా పోయి మాకు అదృష్టం కలిసి రావాలి. ఇలా చెప్పేసుకొని వదిలేసుకొని మీరు ఏంటంటే కనుక రాత్రంతా పెట్టి తెల్లారి లేచిన తర్వాత ముందుగా తలుపు తీయగానే తీసుకెళ్ళి బయటపడేసి ఆ తర్వాత ఇంటిని శుద్ధి చేసుకుంటే సరిపోతుంది. శుద్ధి అంటే ఏం లేదు, మనం ఉడ్చుకొని నీళ్ళతో కడిగేసుకుంటే సరిపోతుంది అనమాట. ఒకవేళ మాపు వేసుకుంటే మాపు కూడా వేసుకోవచ్చు. ఇలా మీకేంటంటేనండి మంచి ఫలితాలు ఉంటాయి. ఎప్పుడు కూడా ఒక విషయాన్ని మీరు గమనించుకోండి, గుర్తు పెట్టుకోండి. బండ గుర్తు అనమాట ఇది. ఉదయం కంటే కూడా సాయంత్రం సంధ్యా సమయం నుంచి మన ఇంట్లోకి చెడు ఆకర్షిస్తుంది. ఇది చాలా మందికి తెలిసిన విషయం అండి, కొంతమందికి తెలియదు. అందుకే ఉదయం కంటే కూడా సాయంత్రం చేసే పరిహారాలకు చాలా పవర్ ఉంటుందన్నమాట. చాలా మంచి ఫలితాలను తెచ్చిపెడతాయి. అదే మనం ఉదయం పూట చేసుకుంటే అవి పెద్దగా ఏం ఫలించవు. అది అప్పటికప్పుడే ఫలితం ఇస్తుంది. ఆ తర్వాత ఏంటంటే కనుక దానివల్ల ఏం పెద్దగా ప్రయోజనం ఉండదన్నమాట. అందుకే మీరు సాయంత్రం పూట చేశారనుకోండి, దానికి అధికంగా ఫలితం వస్తుంది. ఆ ఫలితాన్ని మన కళ్ళతో చూస్తాం, మనం ఆశ్చర్యపోతాం. రాత్రంతా కూడా ఏదైతే మన ఇంట్లో
చెడు ఏర్పడిందో, చెడు ఉందో, అలానే కాకుండా ఇబ్బంది ఉందో అదంతా కూడా తొలగిపోతుంది. అదంతా కూడా అది తీసేసుకుంటుంది. ఇబ్బంది ఉండదు. తెల్లారి లేచిన తర్వాత అబ్బా కొంచెం హాయిగా ఉంది, ప్రశాంతంగా ఉంది, కొంచెం ఇబ్బంది ఏదో తొలగిపోయినట్టు అనిపిస్తుంది అన్నట్టుగా ఏంటంటే ఉంటుందన్నమాట. మనం ఇది చూసుకోగలుగుతాం. మనం ఏంటంటే కొంచెం షాక్ అయిపోతాం, కొంచెం షాక్లో ఉంటామని కూడా చెప్పొచ్చు. కాబట్టి మీరు ప్రయత్నించుకోండి, ఫలితం ఉంటుంది. రాదని కాదు, ఖచ్చితంగా అయితే వస్తుందన్నమాట. మీరే చూస్తారండి. ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే ఇప్పుడు చెప్పి ఇంకొక పరిహారం చేసుకోండి. ఇది కూడా చాలా చాలా శక్తివంతమైనది, చాలా పవర్ఫుల్ పరిహారం. అలానే ఏంటంటేనండి ముఖ్యంగా ఇది బాగా మనకు పనికొచ్చే పరిహారం. ఇది ప్రతి శనివారం కూడా చేయొచ్చు. ఈ పౌర్ణమి తిథి రోజే చేసుకోండి, ఈ పౌర్ణమికి చేస్తేనే ఫలితం వస్తుంది అలానే కాదండి, ఖచ్చితంగా ఫలితం అయితే ఉంటుంది. ప్రతి పౌర్ణమికి చేయొచ్చు. ఒకవేళ ఈ పౌర్ణమికి మీరు మిస్ అయిపోయారు, చేయలేరు అనుకోండి, మళ్ళీ పౌర్ణమికి ఏంటంటే కనుక మీరు చేసుకోవచ్చు. లేదంటే మళ్ళీ శనివారం వస్తూనే ఉంటుంది కదా మనకు, ఇంకా వారంలో ఒక రోజు శనివారం వస్తూనే ఉంటుంది. కాబట్టి రాత్రిపూట ఈ పని చేయండి. మనం ఏంటంటే ఆడవాళ్ళమండి, వంట చేసామనుకోండి, వంటలో ఏంటంటే కనుక రుచి ఉండదు, పచ్చి ఉండదు. చాలా ఇంట్రెస్ట్ పెట్టి వంట చేస్తాం. ఎంత ఇంట్రెస్ట్ పెట్టి వంట చేస్తాము, ఎంతసేపు అంటే మనం పొయ్యి దగ్గర నించుంటాము. కొంతమందికి ఏంటంటే చెయ్యరాకపోయినా నేర్చుకొని వంట చేస్తారు. కానీ అదేంటంటే కనుక ఆ వంట రుచి ఉండదు, పచ్చి ఉండదు. ఆ వంటగదిలో వంట చేసినా కానీ మాడిపోవటం, పాలు పొంగిపోవటం, ఇంట్లో ఏదో చెడు వాసన రావటం, ఇల్లు మనకు అనుకూలించినట్టుగా ఉండిపోవటం, వంట చేయాలంటే ఒక్కొక్కసారి చిరాకు రావటం, అసలు ఏంటి వంట అన్నట్టుగా ఉండిపోవటం, ఇలాంటివి గమనిస్తూ ఉంటాం. ఇలాంటివి మనం చూస్తూ ఉంటాం కదా. ఎందుకు అలా జరుగుతుంది అని మీకు డౌట్ రావచ్చు. మన ఇంట్లో జ్యేష్ఠాదేవి ఉంది కాబట్టి అలా జరుగుతుంది. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇది జ్యేష్ఠాదేవి ఉంటేనే కాదండి, మన ఇంట్లో ఏదైనా గాలిలాగా ఏదైనా మనకు తెలియకుండా ఉంటుంది, మన కంటికి కనిపించదు. దాన్ని కారాత్మక శక్తి అంటాం. అదేంటంటే చెడుగా మారుతుంది, మనని ఇబ్బంది పెడుతుంది, మనకు ఎన్నో సమస్యల్ని క్రియేట్ చేస్తుంది. వంటగదిలోనే ఉన్నట్టుండి సామాన్లు పడిపోవటం, చెడు వాసన క్రియేట్ చేస్తుంది. అంటే ఎక్కువగా ఏంటంటే కనుక పాచి పట్టడం, అలానే కాకుండా ఎక్కువగా పొంగిపోవటం, అంటే మాడిపోవటం, ఎక్కువగా తరచుగా ఏంటంటే కనుక గిన్నెలన్నీ కూడా పాడైపోవటం, మాడిపోవటం, వంట చేస్తే ఆ రుచి ఉండదనమాట. ఎంత ఉప్పు కారాలు వేసినా మసాలాలు వేసి చేసినా కానీ అదేంటంటే రుచి ఉండదనమాట. అలా రుచి లేక కూడా మనం ఏంటంటే ఒక్కొక్కసారి ఇబ్బంది పడిపోతూ ఉంటాం, బాధపడిపోతూ ఉంటామండి. కాబట్టి మీ వంటకు రుచి రావాలన్నా, మీకు ఆ ఇంట్లో ఉండే చెడంతా కూడా పోయి మంచి జరగాలన్నా, మీ వంటకు ఒక విధంగా బాగుండాలన్నా ఇప్పుడు చెప్పి ఈ పని చేసేసుకుంటే సరిపోతుంది. చాలా మంచి రిజల్ట్ వస్తుందన్నమాట. ఆ రిజల్ట్ని మీరే మీ కళ్ళతో చూస్తారు. కానీ ఈ పరిహారం ఏంటంటే రాత్రి సమయాలలో మాత్రమే చేయాలి, పగటిపూట చేయకూడదు. గ్యాస్ స్టవ్ కింద ఇది పెట్టుకోవాలి, లేదంటే గ్యాస్ స్టవ్ పక్కకు కూడా పెట్టొచ్చు. గ్యాస్ స్టవ్ కిందనే పెట్టుకోవాలని రూల్ ఏమీ లేదు, గ్యాస్ స్టవ్ పక్క కూడా పెట్టుకోవచ్చు. ఎవరింట్లో అయితే ఆ కిచెన్ అనుకూలిస్తలేదు, అంటే కిచెనే అనుకూలించదంటే కనుక మనం పూజ గది తర్వాత వంటగదికి ప్రాధాన్యత ఇస్తాము. వంటగదిలో ఏంటంటే కనుక ఎప్పుడు చెడు ఉంటుంది, కానీ మనకు కనిపించదు. మనం ఎంత నీట్నెస్గా పెట్టుకున్నా, మనం ఎంత చేసినా కానీ మనం చేసే వంటకు రుచి అయితే ఉండదు. అలానే వంటగదిలో కొంతమంది చికాకు పడిపోతూ ఉంటారు. ఎందుకు అసలు ఇలా అవుతుంది, మేము వంట చేస్తే ఎందుకు బాగుండదు, వేరే వాళ్ళు చేస్తే ఎందుకు బాగుంటుంది అంటే మన ఇంట్లో చెడు ఉంది కాబట్టి మనకు వంట నచ్చట్లేదు అనమాట. మన ఇంట్లో అలా పాలు పొంగిపోయినప్పుడు అంటే పొంగిపోవటమే కాదు, అది మాడి మష్ అయిపోతూ ఉంటుందన్నమాట. అలా కూడా కాకుండా చేసుకోవటానికి ఇప్పుడు చెప్పి పర్ఫెక్ట్ పరిహారం అండి. చాలా బాగుంటుంది. ఒక చిన్న ప్లేట్ కానీ, లేదంటే కనుక ఒక పళ్ళెం కానీ తీసుకోండి. మన ఇంట్లో ఇంకా సమయానికి ఏది ఉంటే అది తీసేసుకొని సరిపోతుంది. చిన్నది తీసుకోండి, పెద్దదేం అవసరం లేదు. తీసుకున్న తర్వాత రాళ్ళ ఉప్పు. మీరు అనుకోవచ్చు రాళ్ళ ఉప్పుతో ఎంత చెప్తారండి, ఎన్నిసార్లు చెప్తారంటే కనుక రాళ్ళ ఉప్పు పరిహార పరంగా చాలా చక్కగా ఉపయోగపడుతుందండి. రాళ్ళ ఉప్పు చేసినంత ఫలితాన్ని, ఇచ్చినంత ఫలితాన్ని రాళ్ళ ఉప్పు అంటే చేసినంత పనిని ఇంకా ఏది చేయలేదన్నమాట. విత్ సెకండ్స్లో ఫలితాన్ని తెచ్చి పెడుతుందండి. రాళ్ళ ఉప్పుకు అంతటి శక్తి ఉంటుందన్నమాట. మనం ఏమనుకుంటామంటే ఈ రాళ్ళ ఉప్పు ఏం చేస్తుంది, రాళ్ళ ఉప్పు వల్ల మనకి ఏంటి ప్రయోజనం అనుకుంటాం. కానీ రాళ్ళ ఉప్పు వల్ల మన సుడి తిరిగిపోతుంది, మనకు అద్భుతమైన ఫలితాలు వస్తాయి. లక్ష్మీదేవి అనుగ్రహం లేక మనం ఏంటంటే కనుక తల్లడిల్లుతూ ఉంటాం. అంటే ఆ తల్లి అనుగ్రహం కలగాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తాం. కానీ రాళ్ళ ఉప్పుతో పరిహారం చేస్తే ఖచ్చితంగా లక్ష్మీదేవి అనుగ్రహం ఒక 100లో 20% మనకు కలుగుతుంది. అంటే 20% అయినా సరే మనకు కలగటానికి అవకాశం ఉంటుంది. రాళ్ళ ఉప్పుకు అంత ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. కాబట్టి రాళ్ళ ఉప్పుతో మీరు ఏది చేసుకున్నా కానీ మీకు బాగా కలిసి వస్తుందన్నమాట. అందుకే ఒక ప్లేట్లో రాళ్ళ ఉప్పుని పోసేసి మీరు ఏం చేయండి అంటే కనుక దానిపైన కొంచెం అర స్పూన్ అన్ని ఆవాలను పొయ్యండి. మళ్ళీ మీరు అనుకోవచ్చు ఆవాలు ఎందుకండి అంటే, ఆవాలు చెడుని తీసేస్తాయి, చేతబడిని తొలగిస్తుంది. ఆవాలు దిష్టి దోషాలతో పాటు అనేక రకాల సమస్యల్ని కూడా తీసేయడానికి ఆవాలు ఉపయోగపడతాయి. ఆవాలను అర స్పూన్ ఎక్కువగా లేదు, అందులో జీలకర్ర ఇలాంటి మనం మినపప్పు ఇవి కలుపుకుంటాం, అవి పొయ్యకూడదు. కేవలం ఆవాలే, అచ్చం ఆవాలే ఉండాలన్నమాట. ఇలా మీరు అంటే ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. ఉప్పుని పోసి ఆవాలను పోసి దానిపైన నిమ్మకాయని పెట్టి దానికి కుంకుమతో బొట్టు పెట్టాలి. కుంకుమ చాలా వరకు కూడా పవిత్రతను కలిగి ఉంటుంది. కాబట్టి నిమ్మకాయ గురించి మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరమే లేదు. నిమ్మకాయ పర్ఫెక్ట్గా పరిహారానికి పనిచేస్తుంది. ఇందులో ఉండే వస్తువులన్నీ కూడా చాలా చక్కగా అద్భుతంగా ఫలితాలను తెచ్చిపెట్టి మన జీవితాలను మార్చి మనకి ఇబ్బంది లేకుండా చేస్తాయి. రాత్రంతా కూడా ఈ ప్లేట్ అలాగే ఉంచండి. దీని మీద మూతలు గీతలు పెట్టకూడదు.
ఇది పెట్టిన తర్వాత పదే పదే మీరు కిచెన్లోకి వెళ్ళి చూడటం ఇలాంటివి చేయకండి. అలా చేస్తే ఫలితం ఉండదు కదా. ఆ చెడు ఎలా తీసేసుకుంటుందండి, అదంతా కూడా గమనించుకోవాలి, గ్రహించుకోవాలి, అదంతా తీసుకోవాలి. కాబట్టి పదే పదే వెళ్ళకూడదు. అందుకే మీరు ఏం చేయాలంటే కనుక పనులు అయిపోయాయి, ఇంకా వంటగదిలోకి వెళ్ళాం, ఇంకా మాకు ఏం పని లేదండి, మేము పోము ఇంకా వంటగదిలోకి మళ్ళీ తెల్లారిన తర్వాత పోతామంటే అప్పుడు ఆ సమయాలలో పెట్టేసి వదిలేసి తెల్లారి లేచిన తర్వాత అదంతా కూడా బయట పోసేంత వీలు కొంతమందికి ఉండదు, కొంతమందికి ఉంటే వెంటనే పడబోసుకోండి, పర్వాలేదు, ఇంకా మంచిది. పొయ్యలేమనుకునేవారు ఒక కవర్ తీసుకోండి, అందులో కూడా అంతా కూడా ఎత్తి పెట్టేసి బయట పెట్టండి. మళ్ళీ ఇంట్లో పెడితే మనకి ఇబ్బంది. ముడి వేయండి, కవర్లో వేసిన తర్వాత ఖచ్చితంగా ముడి వేయండి. వేసేసి బయట పెట్టి మీరు కొంచెం అంటే ఇలా మొహం కడుక్కున్న తర్వాత తీసుకెళ్ళి బయట దూరంగా పడేయండి. దాన్ని ఏంటంటే కనుక పిల్లలు కానీ ఎవరైనా కానీ తాకకుండా చూసుకోండి. ఎందుకంటే అది చెడు తీసేసుకుంది కదండి, దానివల్ల మన పిల్లలకు కావచ్చు, మనకు కావచ్చు, ఇబ్బంది కలుగుతుందన్నమాట. అందుకే అలా ఇబ్బంది లేకుండా ఏంటంటే కనుక ఎవ్వరు తాకకుండా చూసేసుకొని ఇంకా పడేసుకోండి, సరిపోతుంది. చాలా మంచి రిజల్ట్ వస్తుంది. అప్పటికప్పుడు పడేసుకుంటే ఇంకా మంచిది. ఒకవేళ కుదరకపోతే కొంచెం పక్కకు పెట్టుకొని, ఇంట్లో కాకుండా బయట పెట్టుకొని అప్పటికప్పుడు కూడా మీరు పడేసుకోవచ్చు, ఏం కాదు. పడేసిన తర్వాత వెనక్కి మాత్రం అస్సలు బై మిస్టేక్లో కూడా చూడకూడదు. ఒకవేళ చూస్తే మళ్ళీ మీ ఇంట్లో ఉండే చెడు పోయింది కదా, అదే చెడు మీ వెంట మీ ఇంటికి వస్తుందన్నమాట. అందుకే వెనక్కి చూడకుండా తిరిగి మీరు వచ్చేసి కాళ్ళు చేతులు శుభ్రం చేసుకోండి. మీకు అద్భుతం అంటే అద్భుతం అనమాట. మీరే ఆశ్చర్యపోతారండి, అంత బాగుంటుంది. ఈ పరిహారాలన్నీ ఏంటంటే కనుక శాస్త్రాల్లో చెప్పబడ్డవి, పెద్దవారి అనుభవాలతో చెప్పబడ్డవి, మన పూర్వీకులు ఆచరించినవి, పాటించినవి. కాబట్టి మనం కూడా ఈ విధంగా చేసుకోవటం వల్ల అయితే మంచి ఫలితాలను చూస్తాము, చూసి ఆశ్చర్యపోతాం. అలానే కాకుండా దైవానుగ్రహం కూడా కలుగుతుంది. మన ఇంట్లోకి దేవతలు, దేవుళ్ళు ప్రవేశిస్తారు. అద్భుతమైన ఫలితాలతో మన జీవితాన్ని కూడా మనం మార్చుకోవడానికి ఉపయోగపడే పరిహారాలు, చాలా చక్కగా అద్భుతంగా ఉపయోగపడే పరిహారాలు. కాబట్టి ఈ పరిహారాల ద్వారా మనకు మేలే చేకూరుతుంది, చెడైతే మనకు జరగదు. అద్భుతాలను మనం చూస్తామన్నమాట. ఇక ఈ విధంగా ఏంటంటే కనుక ఈ చిన్న చిన్న నియమాలను ఆచరించుకుంటూ ఈ పరిహారాలు చేసుకోండి. మీకుండే ఇబ్బందితో పాటు మీకుండే బాధలన్నీ కూడా పోగొట్టుకోండి. అద్భుతంగా అంటే అద్భుతంగా ఉపయోగపడే పరిహారాలండి. చాలా మంచి రిజల్ట్ని అయితే మీరు పొందగలుగుతారనమాట. పౌర్ణమి ఏంటంటే కనుక చాలా చాలా పవిత్రత కలిగి ఉంటుంది. పౌర్ణమి రోజున గుమ్మం దగ్గర నీళ్ల చుక్కలను చల్లినా సరేనండి, దైవానుగ్రహం కలుగుతుందన్నమాట. పౌర్ణమికి అంతటి శక్తి ఉంటుంది. పౌర్ణమి ఏంటంటే కనుక అమృత ఘడియలతో ఏర్పడుతుంది. కాబట్టి అమృత ఘడియలతో ఏర్పడ్డప్పుడు పౌర్ణమి రోజున పరిహారాలు చేసుకుంటే ఫలితాలు ఉంటాయి. అలానే ఈ రోజున మీరు మీ పూజ గదిలో ఏంటంటే కనుక స్వస్తి గుర్తు, ఓం గుర్తు, అలానే మీ తలుపుల పైన ఏంటంటే కనుక ఓం గుర్తు వేసుకోండి. బీరువా పైన కూడా ఏంటంటే కనుక స్వస్తి గుర్తు, ఓం గుర్తు వేయండి. ఇలా ఈ చిన్న చిన్న ఓం గుర్తు ఏంటంటే అదృష్టానికి సంకేతం, స్వస్తి గుర్తు కూడా ఏంటంటే కనుక అదృష్టంగా భావిస్తారు. ఇవేంటంటే మనకు మంచిని చేకూరుస్తాయండి, చెడుని తీసేస్తాయి, అద్భుతమైన ఫలితాలతో మన జీవితాన్ని మారుస్తాయి. కాబట్టి ఖచ్చితంగా తలుపుల పైన ఏంటంటే కనుక ఓం గుర్తు వేయటం, అలానే కాకుండా బీరువా పైన స్వస్తి గుర్తు వేయటం, పూజ గదిలో ఒకటి ఫస్ట్ ఓం, ఆ తర్వాత స్వస్తికి ఇంకోటి ఓం వేయటం, లేదంటే స్వస్తికులు 2 ఓం 1 ఇలా కూడా వేసుకోవటం. ఇలా వేసుకున్నా కానీ మనకైతే ఫలితాలు ఉంటాయి. కాబట్టి ప్రయత్నించేసి ఫలితం పొందండి. మీకుండే ఇబ్బంది అంతా కూడా తొలగించుకొని సంవత్సరం అంతా కూడా బాగా కలిసి వచ్చేలాగా చేసుకోండి. లక్ష్మీదేవి మీ ఇంట్లోనే ఉండిపోతుంది. మీకు ఐశ్వర్యంతో పాటు డబ్బుల వర్షాన్ని కురిపిస్తుందని చెప్పొచ్చండి.